పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదములకు పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. దగ్గర సర్వేశ్వర ఈరోజు ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనను దివ్య పూజావారిని సమర్పించమని, వారి గురించి ఇందులో ప్రార్థన చేయమని అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి కాచి కాపాడండి. ముఖ్యంగా 14 సంవత్సరాల గురువుగా నన్ను దీవించి ఆదుకుని కాచి కాపాడి నా ద్వారా నీకు దీవెనలు అనేక వేల మందికి ఇచ్చినందుకు వందనములు. మరి నేను ఈరోజు మీ కుమారుని యొక్క గురుత్వ అంతస్తులో ప్రవేశించి 15వ సంవత్సరం గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు వందనములు. అలానే భారత మిత్రం ఎడిటర్గా నేను వెళ్ళబో ఆ ప్రదేశంలో దీవించండి. అనేక మందికి ఈ యొక్క భారత మిత్రం పత్రిక ద్వారా అనేక వేల మందికి మేము వాక్యాన్ని మరి పత్రిక ద్వారా బోధించే విధముగా నన్ను దీవించండి. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల ఆత్మలకు బెర్నార్డ్ అప్పలస్వామి, మాణికమ్మ అని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నా యొక్క అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధుమిత్రులను, కుటుంబీకులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రీతిగా తన 2వ పుట్టినరోజు జరుపుకుంటుండగా ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, భవిష్యత్తును దయచేయమని, చల్ల లక్ష్మణ్ వనితలను దీవించమని, అలానే సుమలత వారి కుటుంబ సభ్యులను దీవించమని వేడుకుంటున్నాము. నిక్కీ ఫ్రాన్సిస్, అనుసారం ఈ దంపతులను దీవించి వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. వారు తెలుసో తెలియకో చేసిన పాపదోషాలను మన్నించండి. వారిద్దరి బిడ్డలకు మీ చిత్తం చొప్పున మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తును దయచేయండి. అలానే వారికి వేడుకుంటున్నటువంటి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజారులు సమర్పిస్తున్నాము. నిత్య సహాయమాత మరి యొక్క బృందము వచ్చి పాటలు పాడుతూ ఆరాధన జరుపుకోతుండగా వారికి తోడునేటుగా ఉండమని, వారి కుటుంబీకులను దీవించండి. వారి యొక్క గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు నెరవేర్చండి. కానీ సాయిని వీరరాజును దీవించి మంచి కాపాడమని, ఇక్కడ రాబోతున్న వారిని దీవించండి. మరి యువకుల సదస్సుకు సిద్ధపడుతున్న ఆ మీటింగ్ని దీవించండి. దేవరాజు ఫాదర్ గారిని, దేవరాజు ఫాదర్ గారిని, రాబోతున్న గురువులను దీవించండి. మా ప్రియ మేత్వాలను రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని ఆశీర్వదించండి. ఈ మరిగిరి పాస్టర్ సెంటర్ అభివృద్ధిలో తను చేపడుతున్నటువంటి ప్రతి ఒక్క పని దేవుని చిత్తం చొప్పున నెరవేర్చమని, అలానే ఈ మరిగిరికి సంబంధించి పెడుతున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా వచ్చే విధంగా అనేక మంది పనిచేస్తుండగా ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ యొక్క దినమున గురుశ్రీ చల్లా జయదాస్ గారు, గురుశ్రీ జాన్ పీటర్, గురుశ్రీ గుంట మరీదాస్, గురుశ్రీ సతీష్ మరి వీరు కూడా ఈ రోజున వారి గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటుండగా వారి గురుత్వ జీవితంలో తోడు నీడగా ఉండమని, మా క్రైస్తవుల సహాయం అంతా గురువుల తల్లి ఈ ప్రార్థనా సహాయం సకల శుభమును దయచేయమని మీ దివ్యకుమార్ని వేడుకున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని దీవించిన ఈ మనవలన్నింటినీ ప్రార్థనాపరుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా. మాపై వేంచేసిరండి, సర్వోన్నత శక్తి మమ్మ ఆవరించండి, పవిత్ర ఆత్మ మాపై వేంచేసిరండి, సర్వోన్నత శక్తి మమ్మ ఆవరించండి. అందరూ దేవుడు దివ్య సత్సాధన ద్వారా, మందసం ద్వారా మన మధ్యలోకి వాసం చేసిన అందరూ దివ్య సత్సాధన వైపు చూస్తూ ప్రభుని ప్రేమిద్దాం. ఇది ప్రభుని ప్రేమించేది. మీ స్థిరమైన ప్రేమతో నన్ను
కరుణింపుము. నీ అనంత కరుణతో నా అతిక్రమములను తుడిచివేయుము. కీర్తనకారుడు పలికినట్లు ఆయన స్థిరమైన ప్రేమతో ఏం చేయాలంట? మనల్ని గట్టిగా చూడండి, దేవుడి ప్రేమ స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ మనం మాట విన్నప్పుడు ఒకలా ఉంటుంది, మాట వెళ్ళేటప్పుడు ఒకలా మారుతుంది. అందరూ కూర్చున్నాము. ప్రత్యేకముగా ఆరాధన సమయంలో ఈరోజు నేను 15వ గురుత్వ అభిషేక వార్షికోత్సవం జరుపుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తూ, కానీ ఈరోజు మన మధ్యలో కూడా మరొక గురువు కుటుంబాల జాంపేట ఫాదర్ గారు కూడా వస్తూ ఉన్నారు. మరి వారు కూడా 7 సంవత్సరాలు ముగించుకొని 8వ సంవత్సరంలోకి ఫాదర్ జాంపేట, ఫాదర్ చాలా జేసుదాస్, ఫాదర్ గుంట మరీదాస్, ఫాదర్ సతీష్ కుమార్, ఈ నలుగురు కూడా గురు పట్టాభిషేకం రోజును జరుపుకుంటుండగా వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను, ఎవరెవరైతే వారి కుటుంబాల్లో ఉన్నారో ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థన చేద్దాం. రామకు నిలయమైన తండ్రి, లోకలక్ష్మిడైన యేసయ్య, గొప్ప శుద్ధాత్మదేవ, ప్రత్యేకముగా గురువులుగా మమ్మల్ని అందరినీ ఎన్నుకొని మీ ప్రజలను మంచి మార్గంలో నడిపించుటకు మా శక్తి సరిపోదు ప్రభా. నీ యొక్క శక్తి కావాలి. మీరేం చెప్పి ఉన్నారు? పడగట్టి మీకు ఇవ్వబడును, తండ్రి నామమున తండ్రి మహింపరచుటకుగాను కుమారుని మీరు ఏమి అడిగినా నేను మీకు దయచేస్తానని అభ్యర్థించిన యేసువా, ఓ నిత్య గురువా, ఓ మహాయాజకుడా, గొప్ప యాజకుడా, ఈ యొక్క యాజకత్వంలో మమ్మల్ని నడిపించండి, భద్రపరచండి. మా కష్టాలను, మా శ్రమలను తొలగించి మేము ఈ యొక్క వాక్యానుసారం జీవిస్తూ అనేక మందిని మోక్ష భాగ్యముకు చేర్చుటకు దివ్య పూజావరణ ద్వారా, సప్త సంస్కారముల ద్వారా మాకు ఈ యొక్క కృపను అనుదినము అనుక్షణము దయచేయమని ఇక్కడ గుమ్ముకూరు వచ్చినటువంటి నిత్య సహాయమాత సైనికులను, వారి యొక్క గ్రూప్ సభ్యులందరినీ
వచ్చినటువంటి వారిని ఇంకా రాబోతున్న బిడ్డలను కూడా దీవించమని, మేము చేయబోతున్న యొక్క ఆరాధన దివ్య పూజా బలి ద్వారా మాకు సకల శుభము దయచే ఈ మనలన్నింటినీ అనాథులు మీ ప్రియ కుమారుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరాయ ఆత్మానులతో మీ పాటలు జ్ఞాపకం మా కోసం చింతగించింది. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించినట్లు, మీ రక్షణ ఫలితమును మేము నిరంతరం చూడుచున్నట్లు యుగ యుగములు జీవించు పాలన చేయడం ద్వారా మాకు అనుగ్రహించండి. శాపగ్రస్తుని ఏరుకొని ఆశీర్వాదకరంగా మార్చడానికి యేసు ప్రభువును ప్రేరేపించారు. ఈనాడు శాపగ్రస్తమైన మన జీవితంలోకి దీవెనగా మారడానికి ప్రభు మనలోకి మన మధ్యకి వేయించేసి వస్తున్నారు. అందరము శిరమును వచ్చి ఆరాధిద్దాం. Yeah.
కాచి కాపాడుదురుగాక. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రత్యేకంగా ఈరోజు గురు పట్టాభిషేక కోసం జరుపుకుంటున్నా. చల్లా డేవిడ్ అని నేను, అలానే ఫాదర్ జాన్ పీటర్, ఫాదర్ జి మరియదాసు, ఫాదర్ చల్లా జేసుదాస్, అలానే ఫాదర్ సతీష్, మా నలుగురును 5గురును ప్రత్యేకంగా దీవించమని, చల్లా రితిక తన యొక్క 2వ పుట్టినరోజు జరుపుకుంటుండగా బిడ్డను దీవించమని, వారికి తల్లిదండ్రులు చల్ల వనిత లక్ష్మణ్ ఆస్పత్రి చేయమని, అలానే సురవరపు పార్వతి బ్రదర్ జీవన్ కుమార్ వారిని దీవించి మంచి గురువుగా అభిషేకించమని, రవణమ్మ వారి కుటుంబ సభ్యులకు చేసిన మేలన్నింటికీ కృతజ్ఞతగా పూజ, టి కుమార్కి మంచి ఉద్యోగము, టెక్కల కుమార్కి ఉద్యోగము మంచిగా వివాహ భాగ్యం జరగాలని, గణన్యత తలంపు నెరవేర్చమని పూజ, అలానే గుడివాడ మధుమిత మెడికల్ సీట్ కోసం ప్రత్యేకంగా పూజలు సమర్పిస్తుండగా, అలానే మహేంద్ర వారి కుటుంబ సభ్యులను దీవించి దంపతులను ఆశీర్వదించమని, ముఖ్యంగా దూసి ఎల్లయ్య, నిర్మల, పవిత్ర, అప్పులరాజు వారి యొక్క కుటుంబ సభ్యులను దీవించి పిల్లల బ్లెస్సింగ్కి మంచి ఆయురారోగ్యం దయచేయమని, మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులకు మరియమ్మకు ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ, గుడివాడ వెంకటరావు, పద్మజ, మధుమిత, చిన్నారావు, సుగుణమ్మ, సునీత, కీర్తన మన వీరికి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా పూజ, దూసి రాజేశు, స్వర్ణకుమారికి సంతాన భాగ్యం దయచేయమని, కళావతికి ఆరోగ్యం దయచేయమని, రాజేంద్రకు ఉద్యోగం దయచేయమని పూజ, బంగారపు, భాస్కర్రావు, సుశీలమ్మ, నవి వీరికి ఆరోగ్యమును ఉద్యోగమును దయచేయమని, అలానే గురువులను కన్యకామలను అందరూ కూడా మంచిగా జీవించాలని దివ్య పూజ, గుడివాడ సౌమ్యబాబు, శోభారాణి, ప్రిన్స్ జాయ్, స్టెల్లా జాయ్ వీరిని ప్రత్యేకంగా దీవించి కాచి కాపాడమని, లచ్చమ్మకు సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని పూజ, మేకత్తి సమూహేలు నీట్ ఎగ్జామ్ మంచిగా రాసే విధమున, మోసేస్ తన ఎగ్జామ్స్ మంచిగా రాయటకు జ్ఞానమును దయచేయమని, సింహాచలం లక్ష్మీ కుటుంబ సభ్యులను దీవించమని, రేగేటి భీమారావు, తేజమ్మ వారి యొక్క వివాహ వార్షికోత్సవం కనుక దేవుడు వారిని దీవించాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత పూజ, సబరిగాన సోమేశ్వరరావు, కుసుమ, మోనాలిసా నాయుడు, లహరిశ్రీ, సుధీర్ వారి యొక్క ఫాదర్ సుధీర్ని దీవించి ఖర్చు కాపాడమని, అలానే సిస్టర్ శాంతిని దీవించమని పూజ, సిరిపురపు నారాయణ రావు, సుధా, భాను, దిలీప్ ఉద్యోగ భాగ్యం దయచేయమని పూజ, గజ్జల వెంకటరావు, అర్చన మన వీరు మరి ఈరోజు కార్యక్రమానికి ఆర్థికంగా సహాయపడుతుండగా
వారికి 2 బిడ్డలను దీవించి వారికి చదువులో తోడునేడు ఉండమని దివ్య పూజ. నానే జంపు సత్యం, గౌరమ్మ, దివ్యశ్రీ, వెనీలా వారి కుటుంబ సభ్యులను దీవించి ఖర్చు కాపాడమని వచ్చినటువంటి భక్తులకు వారి వంతు సహాయముగా 1500 రూపాయలు వారి కానుక ఇచ్చినందుకు దేవుడు ప్రత్యేకంగా వారిని దీవించి వారికి తలపు నెరవేర్చమని ఈ పూజా బలు సమర్పిస్తున్నాము. గుణాన దుర్గా ప్రసాద్, ధనలక్ష్మి, దిలీప్ కుమార్, జయచంద్ర, చంద్రకాంత్, అంజలి, అశ్వంత్ మన అల్లుడు మన్మధరావుని దీవించి కాచి కాపాడమని, హైమావతికి సుఖప్రసన్న దయచేయమని, మోక్షరావు చిన్నారి బిడ్డ దీవించి మరి పూజ. అలాగే ముందుగా చెప్పబడినట్లు ప్రత్యేకంగా మన చింతలవలస, విజయనగరం ప్రాంతాలటువంటి కొద్దిమంది నిత్య సహాయ మాత గ్రూప్ సభ్యులు కూడా ఇందులో పాలుపంచుకొని ఆరాధనను నిర్వహించినందుకు దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించాలని గ్రూప్ సభ్యులను అలానే పాటల బృందాన్ని దీవించమని, మరి వీర్రాజు సాయిని కూడా దీవించి మన యొక్క వాక్యాల్లో వాక్య పరిచర్యలో అనేక సంవత్సరాల నుంచి వారు సేవలు చేస్తూ ఉండగా ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా ఆశీర్వదింపబడాలని, ఇంకా ప్రార్థనా సహాయం కోరుతున్న ప్రతి ఒక్కరిని దూసి విజయరావు వారి కుటుంబ సభ్యులను దీవించి మరి భోజన సదుపాయం చేసినటువంటి ధనా వారిని, అలానే మన వెంకంపేట విశ్వాసులను, నారాయణమ్మ, కళావతి, అలానే సుమతి వారి కుటుంబ సభ్యులను, చిన్నమ్మను వారి కుటుంబ సభ్యులను, అచిత్తు వారి కుటుంబ సభ్యులను, ఉపదేశ మాస్టర్ గారిని, ఇంకా ప్రార్థనా సహాయం కొన్న ప్రతి ఒక్కరిని, మన ఎస్ఏబిఎస్ సిస్టర్స్ అస్పారెంట్స్ కూడా దీవించమని, హారికకు సంతాన భాగ్యం దయచేయమని, భక్తిన చందు వంశీలను దీవించి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం దయచేయమని ఈ పూజా వారిని సమర్పిస్తున్నాం. పాల్ కుమార్ను సౌజన్యులను దీవించమని, సంతు వారికి వారి యొక్క జ్యూస్ షాప్ను ఆశీర్వదించజేయమని ఈ పూజా వారిని సమర్పిస్తున్నాం. అందరూ లేచి నిలబడండి. నీవు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకుంటుని, నీవు వెళ్ళి ఫలించుటకును నీ ఫలము నిలిచి ఉండటకును నిన్ను ఎన్నుకుంటుని అని ప్రభువు నడువుచున్నావు. పితా పుత్ర పవిత్ర కృష్ణాందు మరి తల్లి భక్తులారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఎంతో శుభదినం, ఎంతో పర్వదినం. ఎందుకంటే ఈరోజు నాడున మరి శ్రీకాకుళం మేత్రాసనానికి దేవుడు 5 గురువుల్ని అభిషేకం ద్వారా ఎన్నుకోవడం అనేది జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరిగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ డేవిడ్ గారు, చల్లా డేవిడ్ గారు, అదేవిధంగా నా యొక్క తోటి సహోదరులు అయినటువంటి ఫాదర్ బెహరా సతీష్, ఫాదర్ పక్క విచారణలోనే చిటిపడవలసిన విచారణలోనే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడ వారి విచారణలో ఒక ఫంక్షన్ ఉంది, అందుకనే రాలేకపోయారు. అదేవిధంగా ఫాదర్ గుంట హరిదాస్ ఫాదర్ గారు పక్క విచారణలోనే సంఖ్యల విచారణలో పనిచేస్తూ ఉన్నారు. మరి కింద యూత్ మీటింగ్లో లిటర్జీకి నాయకత్వ బాధ్యత వహిస్తున్నారు కనుక మీటింగ్లో ఉన్నారు ఫాదర్ గుంట హరిదాస్ గారు. మరి ఫాదర్ చల్లా జేసుదాస్ ఫాదర్ గారి యొక్క తమ్ముడే. ఆయన కోటాలో ఉన్నటువంటి రిట్రీట్ సెంటర్లో తెలుగు ఆధ్యాత్మిక వడకాలకి అటెండ్ అవుతున్నటువంటి వారికి మరి బోధన చేస్తున్నటువంటి, ప్రసారం చేస్తున్నటువంటి విధుల్లో ఉన్నారు. మరి నేను ఫాదర్ జాన్ పీటర్,
ప్రస్తుతం బాధపడిన విచారణకర్తలుగా నా బాధ్యతలను చేపడుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ దినం అనేది మా యొక్క 5 యొక్క జీవితాల్లో మేము మర్చిపోలేనటువంటి దినం. దేవుడు ఏమీ లేనటువంటి మమ్మల్ని, చిన్న చిన్న గ్రామంలో ఉన్నటువంటి మమ్మల్ని పిలుచుకొని 12-13 సంవత్సరాలు మలుచుకొని మరి ఈ దినాన్న స్వర్గీయ శ్రీ అడ్డగడ్ల ఎన్నయ్య తండ్రి గారి చేతుల మీదుగా గురువుగా అభిషేకం దేవుడు మా 5 కూడా ఇచ్చారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి మా తరపున అందరూ కూడా ఒకసారి దేవుడు గట్టిగా చెప్పడం కూడా. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో గురుత్వం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఏ యొక్క ప్రొఫెషన్ చూసుకున్నా సరే 5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు లేకపోతే 6 సంవత్సరాలు ట్రైనింగ్ అనేది ఉంటుంది. కేవలం ఒక గురుత్వ జీవితానికి మాత్రమే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 12 సంవత్సరాలు ఉంటుంది. 12-13 సంవత్సరాలు. ఏ సహోదరి సహోదరులారా, దేవుడు పిలుచుకొని దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప ఏ వ్యక్తి కూడా ఒక గురువుగా ఆ యొక్క గురుత్వాన్ని పొందుకోలేటువంటి సహోదరి సహోదరులారా, అది దేవుని యొక్క పిలుపు. అందుకనే ఇక గురుత్వ జీవితం అనేది ఇది ఒక ప్రొఫెషన్ కాదు, ఇది ఒక దైవ పిలుపు. దైవ పిలుపు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇందులో బాధ్యతలు మనం చూసుకున్నట్లయితే గురువు యొక్క అవసరం అనేది మరి పెద్దలు చెప్పినట్లుగా భూము టు తల్లి గర్భం నుండి సమాధి వరకు కూడా గురువు అన్ని విషయాలలో తన యొక్క పాత్రను పోషిస్తూ ఉన్నాడు. ఇక శ్రీసభలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మా 5 కూడా ఇచ్చాడు. మా ఐదుగురికి ఇవ్వడమే కాదు, ఫాదర్ గారిని మరి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 16 సంవత్సరాలు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు ఫాదర్ గారు. మరి మేము నలుగురు మా క్లాస్మేట్స్ మేము కూడా 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సో ఇన్ని సంవత్సరాలు కూడా మమ్మల్ని వెన్నట్టు ఉంటూ నడిపిస్తూ అనేక విశ్వాసాలకు అనేక ప్రజలకి కావలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుండి నడిపించాడు ఆ ప్రభు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక గురువుగా మేము సక్సెస్ఫుల్గా ఉన్నామంటే, లేకపోతే ఒక గురువుగా విశ్వాసులందరినీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నామంటే దానికి గల కారణము దేవుని యొక్క తోడ్పాటు, పవిత్రాత్మ యొక్క శక్తి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అలాంటి గురుత్వాన్ని పొందుకున్నట్టు మేమందరం కూడా దేవునికి యొక్క దీవెనలు కోసం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు కాపాడాడు, అదే విధంగా రాబోతున్నటువంటి రోజుల్లో కూడా ఆయన యొక్క తోటలో మేము 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింప చేయాలని, మరి ముఖ్యంగా ఆయన యందు నమ్మకం ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి దీవెనల కొరకు ఆశీర్వాదముల కొరకు వచ్చినటువంటి ప్రతి భక్తుడిని ప్రతి ఒక్క విశ్వాసి మా ద్వారా దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదం మెండుగా పొందుకోవాలని ఆ యొక్క గొప్ప వరాలని ఆ ప్రభు మాకు దయచేయాలని దేవుడిచ్చిన ఈ పిలుపులో చివరి వరకు మా యొక్క మరణం వరకు కూడా ఈ పిలుపులో మేము కొనసాగుతూ ఆ దేవునికి సేవ చేసుకున్న భాగ్యాన్ని మాకు దయచేయమని ఇక దేవుని పూజలో ప్రార్థిస్తూ ఇక్కడ మరీ తల్లి మీద మరి ఎంతో విశ్వాసం నుంచి వచ్చినటువంటి మీ అందరికీ ఈరోజు మీరు చేయి ప్రతి ప్రార్థన ప్రతి విన్నపం మీ హృదయంలో ఏమేమైతే మరీ తల్లిని అడుగుతూ ఉన్నారో, మీ మనసులో ఏమేమి బాధలతో లేకపోతే ఏమేమి కోరికలతో మరీ తల్లి సన్నిధికి వచ్చారో ఆ కోరికలు ఆ యొక్క విన్నపాలు మరీ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ అందరికీ దయచేయాలని ప్రార్థిస్తూ తెలియచేసిన తప్పిదాన్ని పాపాలన్నింటినీ కూడా మన్నించుకొని ప్రభుని యొక్క దీవెనలో అడిగి వేడుకుందాం. సర్వశక్తిగా సర్వేశ్వరుని చెంతను సకల దూతలను
మేము నీ సువార్తను దీక్షతో సాత్వికతముతోను ప్రబోధించినట్లను నీ దివ్య సంస్కారమును విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లను దీవింపమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాటి యొక్క దేవుని పుస్తకం ప్రత్యేక విధముగా ఇవి లక్ష్మణారి మాస్టరు పార్వతమ్మ దంపతులు నూతనంగా వారు కొనుక్కున్నటువంటి వాహనము వాటర్ కారు వారికి దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారికి ఎల్లవేళ సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని దేవుడు దయచేయాలని ప్రార్థిస్తూ దేవుడు వారికి దయచేసిన బిడ్డలు లోచన్ శాలని దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చందుకి మారు మనసుకు దేవుడు దయచేయాలని యొక్క దేవుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునేటువంటి రేగిటి భీమారావు దేశమ్మ దంపతులు దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరి వారికి దయచేసిన బిడ్డలు వసంత, మౌనిక, అల్లుడు రవి, మన్వీర్ ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఇలాంటి వార్షికోత్సవం మరింత జరుపుకోవాలి దేవుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1 నుంచి 4 వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 1 నుంచి 4 వచనములు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకును, హృదయ వేదన నొందిన వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరముని గూర్చియు, మన దేవుడు శిక్షించు దినముని గూర్చి ప్రకటించుటకును, శోకించి వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోని నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండం ఇచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుకుటకును, విచారించు వారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడినట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరెడితెరు. వారు బహుకాలము నుండి శిథిలములై కూలిపోయినున్న గృహములను పునర్నిర్మింతురు. దీర్ఘకాలము నుండి శిథిలములై పాడుపడి ఉన్న నగరములను మరలా కట్టుదురు. ఇది ఏలిన వారి వాక్కు. రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3 నుండి 11 వరకు వచనములు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3 నుండి 11 వరకు వచనములు. కనుక దేవుడి ఆత్మచే మాట్లాడి ఏ వ్యక్తియు యేసు నాశనమగును గాక అని పలుకజాలడని మీరు గ్రహింపగలరు. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకము ఉన్నవి, కానీ వాని వసగు ఆత్మ ఒక్కడే. సేవలు అనేక పద్ధతుల్లో జరుగుతున్నవి, కానీ సేవలు అందుకున్న ప్రభువు ఒక్కడే. సేవ చేయని సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలను అందరికీ ఒకడే దేవుడు సామర్థ్యం నసుకును. అందరికీ మేలు చేయ కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యేకతగా అనుగ్రహించబడినది. ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వక వాక్కును, మరి ఒకరికి విజ్ఞాపన పూర్వక వాక్కును వసుకుచున్నాడు. ఒకే ఆత్మ ఒకరికి విశ్వాసమును, మరి ఒకరికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకనికి అద్భుతములు చేయ శక్తిని,
మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలు వివేచించు వ్యక్తిని ఇచ్చుచున్నాడు. ఒకనికి వివిధ భాషలు మాట్లాడే శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థమేమిటో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీనినన్నింటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టమును అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును ఆయన వదులుచున్నాడు. ఇదేది వారి వాక్కు. సువిశేషములోని భాగము. లూకా సువార్త 4వ అధ్యాయం వచనములు 16 నుండి 21 వరకు. లూకా సువార్త 4వ అధ్యాయం వచనములు 16 నుండి 21 వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతులకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను.
నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపుని కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారులకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక తేరి చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. సువార్త ప్రబోధము ద్వారా మన పాపములు క్షమించబడును గాక. చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము ఈ గురువుగా ఉన్నటువంటి నాకు ప్రేరణను ఇచ్చింది. అది 1991వ సంవత్సరంలో నేను పార్వతీపురం చర్చికి, టౌన్ హాల్ చర్చికి వెళుతున్న సమయంలో మా అన్నయ్య గారు చల్లా శ్రీనివాసరాజు బోర్డింగ్లో చదివేటప్పుడు ఒక దేవుని యొక్క ఫోటోని ఇచ్చారు. యేసు ప్రభు ఈ విధముగా 2 చేతులు చాస్తూ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నట్టు, మీరు నా యొద్దకు రండు అని. అది అతడు చిన్నప్పుడు ఇచ్చారు. నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు అది ఒక బైబిల్కు, పాత బైబిల్కి ఇంకా ఉంటూనే ఉంటుంది. అది నేను పెట్టుకున్నాను. భారముతో అలసి సొలసి వేసారి విసిగి చెంది ఏంటి జీవితం, ఎందుకు నేను ఉండాలి అని అనుకున్నటువంటి సకల జాతి జనులకు, ఒక్క శ్రీకాకుళము, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళినందరికీ, కుల మతాలకు అతీతముగా మీరందరూ కూడా నా యొద్దకు రండి. కమ్ టు మీ ఆల్ యువర్ పవర్ బర్డెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. మీరు ఎటువంటి సమస్యలో, ఎటువంటి బాధలో, ఎటువంటి కష్టములో ఉన్నా సరే నేను మీకు గురువుగా ఉన్నాను. మీరు నాకు సేవకులుగా, మీరు నాకు భక్తులుగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. అదే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జీవితంలో, మరి తన యొక్క సువార్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు పలుకుతున్నటువంటి వచనము, యేసు పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున, దేవుని యొక్క యేసు ప్రభు యొక్క అలవాటు ఏంటి? విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరకు వెళ్ళడం. ఈరోజు మనము కూడా ఈ శనివారం దినమున ఈ మరిగిరిలో ప్రార్థన ఉంటారు కనుక మీరందరూ కూడా ఏ విధంగా వచ్చారో, మీరు రావడం కొన్నిసార్లు ఎవరో ఏమో అనుకుంటారనో, లేకపోతే మీకు ఏదో కోరిక ఉందనో, అవి నెరవేరాలనో వచ్చుండొచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభు చూడండి, తాను పెరిగి పెద్దవాడే నజరేతులకు అలవాటు చొప్పున. మనం పొరపాటు చొప్పున వస్తాం, పొరపాటున వచ్చాము, అలా రోజు ఆ రోజు ఏదో పూజ ఉంది, చాలాసార్లు పొరపాటున మన చర్చిలోకి వెళ్తుంటాం, ఏదైనా చర్చికి. కానీ యేసు ప్రభు అలవాటు చొప్పున వెళ్ళి అక్కడ చదువుటకు నేర్చుండగా, ఎంతమంది బైబిల్ చదవడానికి సిద్ధంగా ఉంటాం? పట్నం చదువుతాం, సినిమాకి వెళ్తాం, దీనికి దానికి అంత యాక్టివ్గా ఉంటారు. కనుక దేవుని యొక్క విషయాలలో మనము శ్రద్ధ కలిగి యేసుని అనుసరించాలి. అందుకని యేసు చెప్తున్నాడు, అలవాటు చొప్పున యేసు ప్రభు ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. అక్కడ చదువుటకు నిలుచుండగా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పరిచారకుడు వచ్చి ఏ గ్రంథం ఇచ్చారు? యెషయా గ్రంథం ఇస్తే అక్కడ ఈ వచనాలు చదువుతూ ఉన్నారు. చూడండి 18వ వచనం చూస్తే, ప్రతి ఒక్క గురువు కూడా ఈ యొక్క వాక్యాన్ని యేసు ప్రభు ఏ విధంగా చెప్పాడో అంతలా మనం చేయలేకపోయినా సరే మనము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాకు నీ యొక్క కృప చాలదు ప్రభా, నాకున్నటువంటి బలహీనతలో నాకు బలపరచమంటే, ఈ ముళ్ళును తీసివేయమంటే. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ డాక్టర్ అవసరమా లేదా? అందరూ చొక్కల్లా కనిపిస్తున్నా లోన మట్టుకు గొల్లే ఉంటుంది. అనేక మందికి లేనిపోని మానసిక సమస్య. అందుకనే యేసు ప్రభు భారముతో అలసిపోయి, కష్టాలతో సొలసిపోయి, సమస్యలతో ఇరుక్కొని
మీ కుటుంబాల్లో ఇతరులకు చెప్పుకోలేనటువంటి వేదనలు, ఆందోళనలు, అవమానాలు అన్నింటినీ కూడా తీసివేయాలంటే, అన్నీ కూడా పోవాలి అంటే నువ్వు యేసు సన్నిధికి రావాలి. వస్తే కానీ అవన్నీ కూడా పోవు. అమ్మ అన్నం పెడతారు, అంతేగాని నోట్లో పెట్టి కుక్కేస్తా. గాడిదలు కూడా మనం అక్కడి వరకు తెస్తాం. నీరు తాగవలసింది ఎవరు? దేవుడి జీవితాన్ని ఇచ్చాడు. తిరిగి మనము దేవుడికి సమర్పిస్తూ, అది వివాహ జీవితం కావచ్చు, ఉపదేశ జీవితం కావచ్చు, గురుత్వ జీవితం కావచ్చు, తల్లి జీవితం కావచ్చు, తండ్రి జీవితం కావచ్చు, ఏ జీవితమైనా సరే దేవుని యొక్క అనుగ్రహమే. అందుకనే యేసు ప్రభు ఆ యొక్క 2వ పట్టణంలో చూస్తే పౌలు భక్తుడు పరిశుద్ధాత్మతో మరి ప్రేరితులై రాస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాము ఈ ఫాదర్ పాటలు రావు, మళ్ళా ఫాదర్కి వచ్చు. ఇక్కడ బైబిల్లో ఉన్నది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. కస్మాటిక్ టీచర్స్ కావచ్చు, లేకపోతే ఒక దేవరాజ ఫాదర్ పాటలు రాయగలరు కానీ కస్మాటిక్ కాదు. మన సెల్లు ఫాదర్ గారు పాటలు రాయలేదు కానీ పాడుతారు, వాక్యం చెప్తారు. మనిషికి ఒకటి దేవుని యొక్క వరం. చూడండి, ఒకే ఆత్మ 1 కొరింథీ 12వ అధ్యాయం 8లో చూస్తే ఒకే ఆత్మ ఒకనికి వివేకపూర్వకమగు వాక్కును, మరి ఒకనికి విజ్ఞానపూర్వకమగు వాక్కును వసగును. ఒకే ఆత్మ ఒకరికి ఏమిస్తుంది? విశ్వాసాన్ని ఇస్తుంది. తర్వాత ఇంకొకరికి స్వస్థపరచు శక్తిని ఇస్తారు. చూసారా ఎన్ని రకాలు ఉన్నారు? అందుకు మన అందరూ ఒకలాగా ఉండాలంటే కుదరదు. మీ తల్లులందరూ ఒకలాగా ఉంటారా? మీ టీచర్స్ అందరూ ఒకలాగా ఉంటారా? ఒక్కొక్కరు ఒక దీంట్లో ప్రతిభ కలిగి ఉంటారు. అందుకనే ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధముగా ఉంటారు. అంతేందుకు త్రిత్వేక సర్వేశ్వరుడు కూడా 3 ఒకే సర్వేశ్వరుడు కానీ అనేక శక్తులు ఉన్నారు. కానీ వారందరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్పనని చెప్పుకోలేదు. కనుక త్రిత్వం నుంచి మనం ఐక్యమత్యము కలిగి మనకిచ్చినటువంటి పనులను మనము పూర్తిగా నెరవేర్చుకోవాలి. అయితే నా యొక్క గురుత్వ జీవితంలో ఈ 14 సంవత్సరాలు కూడా దేవుడు మరి మొదటి పట్టణంలో చూస్తే అనేక మంది విచారంతో ఉంటే వారిని సంతోషపరచడానికి, దేవుని యొక్క రాబో మన దేవుడు శిక్షించు దినమును గురించి ప్రకటించడానికి, శోకించు వారికి ఓదార్చుటకును నన్ను అభిషేకించాడు. నేను చిన్న ఫాదర్గా, ఒక చిన్న బ్రదర్గా, రీజెంట్గా, అలానే ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో, పాలకొండ ప్రాంతాలలో అనేక మందికి పిల్లలకి పాటలు నేర్పాను. కొన్ని యాక్షన్ సాంగ్స్, అలానే ఇతర ప్రార్థనలు, స్వస్థ ప్రార్థనలు, అనేక విధాలుగా నేను సహాయ సహకారాలు విచారణ గురువులకు సహాయం చేస్తూ ఈరోజు మీ మధ్య ఉన్నానంటే దానికి ముందు ఒక దావీదు కథ మీకు తెలుసు కదా. పాత నిబంధనలో దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకొని ఉండేవాడు. అందరూ కూడా ఇంట్లో ఉన్నారు. మనకు తెలిసి వేసవికాలమేమో ఏసీలో కూర్చొని అంతమంది ఉన్నారు. కానీ కడగొట్టు వాడు ఎక్కడున్నాడు? పనిలో ఉన్నాడు, గొర్రెలు కాల్చుకుంటూ ఉన్నాడు. అక్కడ పుల్లు రావచ్చు, సింహాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. అటువంటి వ్యక్తిని మరి దేవుడు వీళ్ళందరినీ చూశాడు. పెద్దవాడు చూస్తే అందంగా ఉన్నాడు, సుందరాంగుడు, అయినా చీపో పక్కన పెట్టారు. ఇంకో వ్యక్తిని చూస్తారు, కళ్ళు బాగున్నాయి కానీ గుణం బాగోలేదేమో, చీపో అని చెప్పేసి నీకు ఇంకెవరైనా కొడుకులు ఉన్నారంటే కడగొట్టువాడు ఆ పొలంలో ఉన్నాడంటే మీరు వెళ్ళి తీసుకుని వచ్చినంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను, నేను భోజనం కూడా చేయనని ఆ యొక్క ప్రవక్త అనేటప్పుడు వెళ్ళి తీసుకుని వస్తాడు. చూసిన వెంటనే ఇదిగో ఇతడే దేవుడికి ప్రియమైన వాడు. దావీదు అంటే ప్రియమైన వాడు అని అర్థం. ఆ విధముగా ఆ యొక్క దావీదు రాజును మరి కాపలాగా ప్రజలందరినీ కూడా కాయడానికి రాజుగా అభిషిక్తులుగా ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఏం చేశాడు? రారాజుగా చేశాడు. అదే వంశం నుంచి దావీదు కుమారుడిగా మరి యేసు ప్రభు కూడా వచ్చాడంటే దేవుని యొక్క ప్రణాళిక అటువంటిది. మనము కూడా ప్లాన్లు వేస్తాం, చాలాసార్లు ఫెయిల్ అవుతాయి. కానీ దేవుడు అనుకున్నటువంటి ప్రణాళిక ముమ్మాటికి జరిగి తీరుతుంది. మరి మేము కూడా 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు, మరి కొద్దిమందిమే చదువుకున్నాం. మరి ఎవరో ఒకరు గురుత్వ సేవకైనా దేవుడి సేవకు వెళ్ళాలని మా అమ్మ మాణిక్యమ్మ తలం.
మా చెల్లి శోభారాన్ని సుశీల అని అనుకున్నారు, కానీ ఆమె టీచర్ అవ్వాలని అనుకున్నది. సిస్టర్స్ కూడా చాలామంది చెప్పారు, కానీ అది దేవుని యొక్క చిత్తమే. నేను చదువుకున్నది పక్కా గవర్నమెంట్ హాస్టల్, బోర్డింగ్లో సీట్లు లేవు. పాలకొండలో విజయనగరం వెళ్ళమన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి ఇద్దరు చదవాలంటే ఇద్దరికి విజయనగరంలో సెయింట్ ఆంటోనీ బోర్డింగ్లో సీట్ ఇస్తామన్నారు. అప్పుడు మా అక్క జయమ్మ జగన్నాథం అతను కుక్గా పనిచేస్తున్నారు పార్వతీపురంలో. నేను అక్కడికి చదువుకోవడానికి హాస్టల్లో ఉంటూ ప్రతి ఆదివారం, అది నేను గర్వంగా చెప్పగలను, ప్రతి ఆదివారము దేవుని యొక్క ఆలయానికి, టౌన్ హాల్ చర్చ్కి, లేక బెల్గాం సెయింట్ జోసెఫ్ చర్చ్కి వెళ్ళేవారు. మరి ముఖ్యంగా ప్రతిరోజు కూడా 7th క్లాస్ పాస్ అవ్వాలని వెళ్ళాము, 10th క్లాస్ పాస్ అవ్వాలని వెళ్ళాము. ఆ విధముగా అన్నీ కూడా దేవుడు నాకు సమకూర్చారు. ప్రతి దాంట్లో కూడా చాలామంది చదువుకున్నవారు తప్పారు ఇంటర్మీడియట్, ఇంటర్లో, 10th, కానీ నేను పాస్ అయ్యాను. చక్కగా సంస్కృతి కూడా నేర్చుకోవడం వలన మరి మంచి మార్కులతో పాస్ అయ్యాను. ఇటుపక్క కాలేజీలో సీట్ వచ్చింది, పాల్గొండ జీజే కాలేజీలో. అటుపక్క కాల్ లెటర్ డైరెక్ట్గా ఇక్కడ నేనే ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. నేనే ఇనయ బిషప్ దగ్గరికి వెళ్ళి, మన దేవరాజు బాబు దగ్గర ఉన్నప్పుడు వెళ్ళినట్టునే జన్మాలు అడిగారు, చెప్పాను. విశ్వాసానికి భయపడ్డాను. ఇనయ బిషప్ చూస్తే 6 అడుగులు, నేను చూస్తే 3 అడుగులు. అబ్బాయి చెప్తాడు, మంది తండ్రి గారా మిమ్మల్ని చూసి కొంచెం భయపడుతున్నాను. అప్పుడు దేవుని యొక్క వాక్యం, ఈ భయపడవలదు, నేను నీకు తోడుగా ఉంటానని దావీదుకి చెప్పినట్లు నాకు కూడా తెలియజేస్తున్నది. అందుకనే ఈ ఇంటర్మీడియట్ పక్కన పెట్టి ఈ కాల్ లెటర్ పట్టుకొని 7/7/97లో నేను మన సహాయమాత క్రైస్తవుల సహాయమాత సెమినరీలో శ్రీకాకుళంలో జాయిన్ అయ్యాను. ఆ విధముగా ఇంటర్మీడియట్ పినకడని, నూజివీడులో అది ఓరియంటేషన్, తర్వాత కొనడాబాలో 3 సంవత్సరాలు, వంగర్లో రీజెన్సీ 4 సంవత్సరాలు, సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ హైదరాబాద్లో ట్రైనింగ్ పొంది మరి చిన్న డీకన్గా మన వీరఘట్ట, చిన్న ఫాదర్గా కూడా వీరఘట్టంలో, పాలకొండలో మా సొంత విచారంలో చిన్న ఫాదర్ అబ్రహాం పనకర్ దగ్గర మరి చిన్న ఫాదర్, టెక్కలపట్నం బోర్డింగ్, తర్వాత పార్వతీపురంలో చిన్న ఫాదర్, వంగ, తర్వాత నేను సైకిల్లో 4 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని మరి చక్కగా అనేక మంది కుటుంబాలలో మరి వెలుగు నింపాను. క్రీస్తు జ్యోతిని యువతి యువకులు కావచ్చు, లేకపోతే చిల్డ్రన్స్ మీటింగ్ కావచ్చు, ప్రతి గ్రామంలో దివ్య ప్రసాద ఆరాధన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ వీళ్ళు కూడా వచ్చారు. అనుస వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రూప్ సభ్యులు కూడా వచ్చారు. మరి చక్కగా మన వీరరాజు అందరితో ఎంతో ఉత్సాహంతో 4 సంవత్సరాలు కూడా అక్కడ విచారణ గురువుగా పనిచేసే భాగ్యాన్ని ఆ గ్రూప్ జీవితంలో దేవుడు ప్రసాదించున్నాను. తదుపరి నేను సెయింట్ పాల్స్ బోర్డింగ్, అమ్మాయిలకు అబ్బాయిలకు ఉన్నటువంటి బోర్డింగ్లో 2 సంవత్సరాలు సేవలు చేశాను. తర్వాత గంగాడలో 1 సంవత్సరం చేశాను. అక్కడ కూడా తక్కువ గ్రామాలు ఉన్న ఎంతో ఎక్కువ పనిని చేస్తున్నాను. మరి దేవుడి చిత్తము చొప్పున ఈ మరీగిరి పుణ్యక్షేత్రం, క్రైస్తవుల సహాయమాత పుణ్యక్షేత్రంలో మరి తండ్రి గారి యొక్క ఆశీస్సులతో అతని యొక్క కోర్టును మన్నించి ఈ మరీగిరి పుణ్యక్షేత్రంలో 3 సంవత్సరాలు మరి సేవలు చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చున్నాడు. ఈ యొక్క చర్చి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర సౌండ్ సిస్టమ్ కావచ్చు, మరి తండ్రి గారు చెప్పిన ప్రకారం ఇవన్నీ కూడా చేస్తూ ప్రతిరోజు నేను గొప్పగా చెప్పగలను, ప్రతిరోజు ప్రార్థన అమ్మగారికి పూజలు ఇస్తాను. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో నేను వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శనివారము దివ్య సప్రసాద ఆరాధన, పరిశుద్ధ జపమాల, అలానే తపస్కారంలో అయితే సిలువ మార్గము, అలానే ఇప్పుడైతే ఈ యొక్క ఆరాధన పూజాబలిని కొన్నిసార్లు వేరే గురువులను కూడా పిలిపించి మరి ప్రార్థన నిర్వహించడం జరిగింది. దేవుడి యొక్క గొప్ప కార్యాన్ని నా ద్వారా మీ ద్వారా చేస్తున్నందుకు దేవుడికి గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు
కొన్నిసార్లు గురువులను ఎన్నుకుంటారు, కొన్నిసార్లు కన్యకామలను ఎన్నుకుంటారు. ఫౌస్టీన్ అమ్మగారు దేనికి ఆమె అపోస్తరాలు డివైన్ మాసి దివ్య కారుణ్యానికి ఆమె వెళ్ళి అనేక మందికి తెలియజేసింది. అనేక మంది ఇప్పుడు 3 గంటలకు ఆ యొక్క డివైన్ మాసి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలానే జోసెఫ్ గారిని మంచి ఉత్తమ తండ్రిగా ఎలా ఉండాలి, అలానే మరీ తల్లిని ఉత్తమ తల్లిగా ఆదర్శ తల్లిగా ఎలా ఉండాలని మరి ఎన్నుకున్నాం. అలానే యువకులుగా మీరు ఎలా ఉండాలో, టీనేజర్స్గా ఎలా ఉండాలో ఒక చిన్న తెరేజం, అలానే ఒక డాన్ బోస్కో ప్రియమైన శిష్యుడు డొమినిక్ సావియో. ఈ విధముగా దేవుడు అనేక మందిని ఒక మంచి ఉపదేశాలుగా లేక డీకన్గా ఉండడానికి కూడా ఎవరిని ఎన్నుకున్నారు? లారెన్స్ మరణాలు ఎన్నుకున్నాం. అలానే నేను గురువు అవ్వడానికి అయోగ్యుడని ఎవరు చెప్పారు? అసీశ్వర ఫ్రాన్సిస్ గారు చెప్పారు. అతను గురువై వేలాది మందికి సువార్తను బోధించినటువంటి పునీత సౌలు వారు ఎక్కడ? గోవా. కనుక థామస్ వారు ఎక్కడ? కనుక ఒక్కొక్కరు థామస్ గారికి అనుమానం ఎక్కువ, అనుమానమే పెనుభూతమై కూర్చుంది. లేదు లేదు, ఇటువంటి అనుమానం ఉన్నవారిని మన ఇండియాకి మనకు అసలే మూఢనమ్మకాలు. ఇండియా ప్రతిదానికి పిల్లి వచ్చిన భయము, బల్లి వచ్చిన భయం. మనకు ఆ విధంగా మనం అటువంటి మనకి దేవుడు ఒక గొప్ప పునీతిని పంపించి ఈ అంతటా కూడా సువార్తను బోధించాడు. కేరళ నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా అనేక మంది మన ప్రదేశానికి చెందినటువంటి గురువులు కావచ్చు, మరి మేత్రాలు కావచ్చు, కార్యజ్ఞాలు కావచ్చు, ఇలా అనేక మందిని దేవుడు దీవించున్నాడు. మనకు ఒక్కసారి అందరూ కూడా చేతులు జోడించి దేవుడు మనకు చేసిన మేళ్ళన్నింటికి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా గురువు 5 గురువులను గురించి ఇంకా ప్రార్థనా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థన చేద్దాం. దైవ సర్వేశ్వర, ఇక్కడ గుమికూడి వచ్చిన ఈ నీ బిడ్డలందరినీ ప్రత్యేకముగా దీవించండి. ఈ 5 గురువులను, వారి కుటుంబ సభ్యులను, వారి యొక్క సువార్త పనిలో తోడు నేడుగా ఉండమని, మమ్మల్ని అందరిని ఆశీర్వదించి కాచి కాపాడమని మా శ్రీకాకుళం మేత్రాలు రాయలాల విజయ్ కుమార్ తండ్రి గారిని, మరి మోహన్ సింగ్లో దూసి దేవరాజు గారిని, మోహన్ సింగ్లో బాలపుష్పరాజు గారిని, గురువులను, కన్యకామలను, విశ్వాసులను, యువకులను, వివిధ సంఘాలకు చెందినటువంటి భక్త సంఘాలకు చెందినటువంటి వాళ్ళను, ఉపదేశాలను కూడా దీవించి కంచి కాపాడమని, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని, మా క్రైస్తవుల సహాయమాత ఈ ప్రార్థనా సహాయమున మా గురుత్వ జీవితంలో, మా ఆధ్యాత్మిక జీవితంలో అనుదినము అనుక్షణము నీ కుమారుని యొక్క గురుత్వములో మేము కూడా దీవెనలు పొందుతూ అనేక మందికి దీవెనకరంగా జీవించే భాగ్యము దయచేయమని ఈ మనవలన్నింటినీ ప్రార్థనాపరుడైన నిత్య యాజకుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. విశ్వాస సంగ్రహము. గీతం పాడండి. ఎవరైనా మాటలు తెస్తే Krishna
సహోదరులారా, నేను మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపగా నీవు మాకు వసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చుటలో మాకు సహాయము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, నీవు ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, Parishur
పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలని మాడుచున్నాం. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా దేవా, నీకే ఆరాధన. ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా దేవా, నీకే ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్కి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నా. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువాలమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాడుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురు రాయరాల విజయ్ కుమార్, మా పీతానంపత్రులను గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. దయగల తండ్రి, ఈనాడు గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సేవకులు ఫాదర్ చల్లా డేవిడ్ గారిని, ఫాదర్ చల్లా యేసుదాస్ గారిని, గుట్ట మరిదాస్ గారిని, ఫాదర్ సతీష్ గారిని, ఫాదర్ జాన్ పీటర్ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి నీ యొక్క సేవ చేయడానికి వారికి కావలసిన జ్ఞానాన్ని, ఆరోగ్య వరాన్ని దయచేయమని నేను అర్థిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రత్యేక విధముగా ప్రభుత్వ తల్లి సన్నిధానంలో ఈ దేవుని పూజలు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఏ ఉద్దేశాల నిమిత్తము, ఏ కోరికల నిమిత్తము ఈ బలియాగాన్ని అర్పిస్తున్నారు, ఉద్దేశాలు కోరికలు నెరవేరేటట్లు ఆశీర్వదించమని నేను అర్థిస్తూ ఉన్నాను. తాను మాకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను, వారిని నీ దివ్య ప్రకాశం చేర్చుకోను, మా అందరిపై దయ చూపి దేవుని కన్నికలకు మరియ మాతతోను, ఆమె పరిశుద్ధ భర్తీ ఉపదేశంతోను, ఇప్పుడు అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన జ్ఞాపకులందరితోనూ మాకు నిత్య జీవన భాగం దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువారిని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్ని అపోస్తులతో వచ్చించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపు. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మన అందరము ధన్యులము. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవవృక్ష ఫలము నీవయ్యా. జీవవృక్ష ఫలము నీ సప్రసాదమై నిలవెలసినదయ్యా. ఆ జీవవృక్ష ఫలమును పూజించు అర్హత మాకు ఇచ్చిన యేసయ్యా. వందనం వందనం దివ్య సప్రసాద ప్రభువా, వందనం 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 దివ్య సప్రసాద ప్రభువా, వందనం దివ్య సప్రసాద ప్రభువా, వందనం 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 దివ్య సప్రసాద ప్రభువా, వందనం. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవవృక్ష ఫలము నీవయ్యా. వరము వీడి భూమికి వచ్చి మా పాపములన్నీ పరిహరించిన దేవా. వరము వీడి భూమికి వచ్చి మా పాపములన్నీ పరిహరించిన దేవా.
పట్టాభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసు పరమ రహస్యమును నీ నామ మహిమ కొరకు సంతోషముతో కొనియాడుతుము. నీ దివ్య బలి విందులో మేము నిర్వహించిన పరమ రహస్యం మా జీవితంలో అంతర్భాగమగునట్లు దీవింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పరిశుద్ధ దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. వసంతాల గురు పట్టాభిషేక మహోత్సవం మరీగిరి పుణ్యక్షేత్రము కుసుమాల సన్మాన పత్రిక. వసంతం మే నెల మల్లెలు కారు మల్లెల గుబాలింపు చల్లావారి గురు పట్టాభిషేక మహోత్సవం మా మదిని పులకింపజేయు మరియగిరి ఆశీస్సుల వేడుకలతో చల్లా వంశజన శ్రీ మార్తి గర్భమున రూపొందక మునిపే మాణిక్యమ్మ బెర్నాడ్ దంపతులకు ప్రథమ పుత్రుడివై ప్రభు సేవలో 14 వసంతాల గురుజీవనం సాగించిన మీరు మిక్కిలి ధన్యులు. జననం పుట్టింది లోవీడు లక్ష్మీపురం పాలకొండ డివిజన్ మండలం మే 20 తేదీన 1982, అక్టోబర్ 25, 1982 జ్ఞానస్నానం. గురు పట్టాభిషేకము మే 4, 2010 పాలకొండ విచారణలో శ్రీ అడ్డగడ్ల ఎన్నై ఏలిన వారి అభిషేకముతో గురుపట్టం పొందింది. మీ తత్పరత స్నేహశీలం మా వీణులకు నయనాలకు ఆహ్లాదం. మా మది నుండి
విడదీయరాని స్నేహపు గురుగుర్తులు. ఏ శక్తులు మా నుండి విడదీయరావు నేటికి. క్రైస్తవ సహాయమాత పుణ్యక్షేత్రములో 3 పూలు 6 కాయలుగా యేసు సేవలో పూజలు ప్రార్థనలు భక్తుల కోసము మీరు తప్పించిన మీకు శుభములు కలుగును గాగా. దైవ వాక్కును ఎదజల్లుటలో దైవ వాక్కును ఎదజల్లుటలో మీ భవిష్యత్ ఏకైక కథోలిక పక్షపత్రిక సంపాదకులుగా ప్రచురణకర్తలుగా ప్రభు మిమ్ము దీవించుగాక. ప్రభు మిమ్ము దీవించుగాక. గురుశ్రేష్టమా, ప్రతిదినము మా కోసము దివ్య పూజ బలిలో మమ్ము గుర్తుంచుకొని మా అభివృద్ధిని కాంక్షించి ప్రభు సేవలో తరించి వికసించి పరిమళించిన మా ఆధ్యాత్మిక అభివృద్ధికి బాటలు వేయమనవి. గురువరేణ్య, అఖండ జపమాల దేవాలయ అభివృద్ధికై మీరు సల్పిన అవిరల కృషి అమోఘము వర్ణింపజాలనివి. మీ మనస్సు యశస్సు యేసుక్రీస్తు సేవకై మెండుగా యచించిన మీరు కడుధన్యులు. ఆధ్యాత్మిక శ్రీమంతులు, ఆధ్యాత్మిక శ్రీమంతులు. గురు పూజ మరియగిరి 3 వసంతాల కాలంలో 100 వత్సర కాలముగా క్రీస్తు కావ్య గీతములు కన్యమరియ జై జై మరియ గానామృతము మా మనస్సుకు వీణుల విందుగా ప్రజ్వలింపు చేయుచున్నారు. దేవుని మహిమైశ్వర్యములు మాకు అందించుతున్నారు. మరియగిరి 3 వసంతముల కాలములో 100 వత్సర కాలముగా క్రీస్తు కావ్య గీతములు కన్య మరియకు జై జై మరియ గానామృతం గావించి మా మనస్సుకు వీణుల విందుగా ప్రజ్వలింప చేసియున్నారు. దేవుని మహిమైశ్వర్యములు మాకు అందించుచున్నారు. దేవుని మహిమైశ్వర్యములు మాకు అందించుచున్నారు. గురు ప్రయాణిక ఇంతింత వటుడు అంతంతై వీరఘట్టము పాలకొండ తెక్కలి పట్టణం బోటింగు డైరెక్టరుగా పార్వతీపురం సంకిలి వంగర గంగాడ క్రైస్తవ సహాయ విచారణకర్తలుగా మరియగిరి ప్రభు సేవలో అనుంగునిగా సేవలందించిన మీరు బహుశ్రేష్ఠులు. మీ సేవా తత్పరత
మా మహాభాగ్యములు మా మహాభాగ్యములు. గురౌత్తమ శ్రీ శ్రీ రాయిరాల విజయ్ కుమార్ పై మేలిన వారి ఆశీస్సులతో తేజోవంతమైన అఖండమైన ఆనందమయమై ప్రజల ప్రార్థనలు ప్రేమలు మన్ననలు ఆశీస్సులతో మీ ఆధ్యాత్మిక జ్ఞానప్రదలు వందనములతో శ్రీ శ్రీ రాయరాల విజయ కుమార్ ఏలిన వారి ఆశీస్సులతో మీరు తేజోవంతమై అఖండమై ఆనందమయమై ప్రజల ప్రార్థనలు ప్రేమలు మన్ననలు ఆశీస్సులతో మీకు మా ఆధ్యాత్మిక వందనములు శుభములు తెలియజేయుచున్నాము. ఇట్లు మరీగిరి దేవాలయ భక్తులు శ్రీకాకుళం మేత్రాసన ఆధ్యాత్మిక క్రైస్తవ జ్ఞానప్రదలు శ్రీకాకుళ పీఠం మరీగిరి పుణ్యక్షేత్రం. రచన గానం దూసి శ్రీబాబు ఎంఏ ఎంఎడ్ స్కూల్ అసిస్టెంట్ వేరగట్టం. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా దూసి శ్రీబాబు మాస్టర్ గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా చిన్నపాలు ఉండేటప్పుడు అతనే రాస్తారు 2011లో. మరలా ఇప్పుడు కూడా ఇక్కడ జనాలు లేరు వనాలే ఉండాలని మాస్టర్ గారికి నిన్నే చెప్పారు. సో మాస్టర్ గారు చక్కగా నేను పిల్ల కౌలం అయితే ఇతను తండ్రి కవి చాలా నన్నయ్య తిక్కన్న ఎర్రప్రాడు వెళ్ళాడు. చాలా చిక్కగా మరి అర్థం చేసుకొని చక్కగా రాసినందుకు మీ అందరిది మీరు చేసినటువంటి కొన్ని కార్యాలన్నీ కూడా దేవుడు మనకి ఈ రూపంగా ఇచ్చినందుకు మాస్టర్ గారికి తన యొక్క సతీమణి మరి వారి బిడ్డలకు కూడా దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ఆ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అలానే మన మధ్యకి వచ్చినటువంటి గురుశ్రీ జాన్ పేటర్ ఫాదర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కూడా అభినందిద్దాం. దేవుడు ఈ చక్కని రోజును, ఎందుకంటే రెండవ శనివారం అంటే జనాలు వస్తారు కానీ ఎన్నికలు కూడా వస్తున్నాయి, అందుకని అప్పుడు ఎవరు రారని అనుకొని ఒకేసారి ఈ యొక్క శనివారం వచ్చింది. అలానే ఆ యొక్క గురు పట్టాభిషేకం ఇదే రోజు కనుక ఇక్కడే అందరికీ భోజన ఏర్పాట్లు చేశాము. మరి ప్రత్యేకంగా మరి వాయిద్యకారులు మన వీరరాజు గారికి సాయి చిన్నప్పటి నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. హైదరాబాద్లో ప్రోగ్రాం ఉంటే మేము పిలుస్తాం, మీరు రావాలి. అలానే అనూస అమరు వారి యొక్క బృందం వినోద్ వచ్చినటువంటి వారందరికీ కూడా క్రైస్తవ నిత్య సహాయమాత సైనికులు, అంటే బాప్టిస్ట్ డే కాదు, మనలో ఉన్నటువంటి యువకులు మరి గ్రూప్ సభ్యులు కొంతమంది గృహస్థ క్రైస్తవులు ఉన్నారు. వారు ఎంతో ప్రేమతో నేను చిత్రవలస వెళ్ళాను, విజయనగరం కూడా అప్పుడు వెళ్ళాను కనుక నన్ను ప్రేమతో మరి ఆదరించారు. మరి వారికి ఎటువంటి ప్రార్థన ఉన్నా మరి ఫోన్ చేసి మా గురించి ప్రార్థన చేయండి అని చెప్తూ ఒక ఆధ్యాత్మికంగా ఈ టీం సభ్యులు ఉన్నారు. నేను వెళ్ళిన తర్వాత ఇంకే వేరే ఫాదర్ వచ్చినా మీరు ఎప్పుడు కూడా ఆహ్వానితులే. చక్కగా మరి వచ్చి పాటలు పాడినందుకు, ప్రార్థన చేసినందుకు, ఆరాధన నడిపించినటువంటి అమరు వారి బృందానికి, మరి నిక్కీ ఫ్రాన్సిస్ అనూష ఆ యొక్క దంపతులను దీవించి వచ్చినటువంటి అందరికీ కూడా ఆ యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలను నా తరఫున తెలియజేస్తున్నాను. అలానే డెకరేషన్ చేసినటువంటి సిస్టర్స్ను, అస్పారెంట్స్ను మరి దీవించాలని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తాను. థ్యాంక్ యూ సిస్టర్స్ అండ్ అస్పారెంట్స్. అలానే మా ఉద్దేశి విజయరావును, అలానే దూసి విజయరావు కూడా భోజనాలన్నీ కూడా చక్కగా చూసుకొని కొంతమంది స్పాన్సర్స్ను కూడా కొంతమందిని అడిగి మరి చక్కగా సహాయం చేసినందుకు దూసి విజయరావు వారి కుటుంబ సభ్యులను, అలానే గోనాన దుర్గారావు మాస్టర్ గారిని, వారి యొక్క కొడుకు దిలీప్ను వారి కుటుంబ సభ్యులను,
అలానే 9 వారాలు కూడా రొట్టెలను మరి ఈ రోజు కూడా వచ్చినటువంటి భక్తులకు కొద్ది సహాయం చేస్తున్నందుకు మన గౌరమ్మ జంపు సత్యం వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా మన యూట్యూబ్ మనం సొంతంగా పెట్టాము. నాది ఒకటి ఉంది చల్లా డేవిడ్ నా యూట్యూబ్. అలానే అశోక్ ఒడిజ నుంచి యవనస్తుడు ఈ బ్రేక్స్ కానీ ఇంకా అక్కడ 14 స్థలాలు కానీ తయారు చేయడంలో ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. మనకు అశోక్ను ఈ అబ్బాయిని కూడా మరి దీవించాలని గట్టిగా చెప్పాలి. అలానే నేను మేబీ మే నెల 19వ తారీఖున ఇక్కడి నుంచి ఫేర్వెల్ ఉంటుంది. 22 లేక 25 నేను వెళ్ళొచ్చు. కనుక ఎవరైనా మీరు రావాలనుకున్నవారు 19వ తారీఖు ఆదివారం ఉదయం పూజ ఉంటుంది. అది మే 20న పుట్టినరోజైనా 19న జనాలందరూ వస్తారైనా అప్పుడు మార్చుకోవడం జరుగుతుంది. కనుక ముందుగానే నా గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు వందనములు. అలానే ఈ మరీగిరి ఏ ఒక్కరిది కాదు. మరీగిరి విచారణలో అయితే 30 మంది కూడా లేరు. ఈ పుణ్యక్షేత్రం అనేది ఎవరిది? విశ్వాసులందరూ. ఒక శ్రీకాకుళమే కాదు, మొత్తం విజయనగరం విశాఖపట్నం అందరిది. ఇది పుణ్యక్షేత్రం అంటే అందరికీ. మనకి ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు. మరి నా తర్వాత ఇంక కొత్త గురువు ఎవరు వస్తారో తెలియదు. ఎవరు వచ్చినా గురువులు ముఖ్యము కాదు. గురువు అయినటువంటి ప్రధాన యాజకుడైన యేసువే ముఖ్యం. ఆ గురువు వస్తే నేను వస్తాను, ఈ గురువు వస్తే నేను రాను కాదు. అది తప్పు. మీకు కావాల్సింది దివ్య పూజా పని. ఆ పూజా పనిని చూసుకొని మీ పనులు మీ సహాయ సహకారం చేసుకొని చక్కగా మరి ఇతరులు కూడా సహకరించాలి. మన తండ్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కనుక మీ అందరికీ కూడా మరి చాలామంది రొట్లు నేను వెళ్ళిపోయానని నాకు తెలిసిన వాళ్ళు అడుగుతారు ఫోన్ చేసి. ఇప్పుడు ఆ వచ్చిన గురువు అడగకపోవచ్చు, మీరే వెళ్ళి ఫాదర్ మేము ఈరోజు ఎక్కువే రాదు, ఒక్కొక్క రొట్టి 10 రూపాయలు. మీ 100 మంది వచ్చారనుకోండి 1000 రూపాయలు. లేకపోతే 70 మంది వస్తే 700. యాక్చువల్గా ఎక్కువ వాళ్ళు 13, 14 మనం డైలీ తెస్తాం. గ్రోమోర్ పక్కన ఉన్న వేరుగట్ట సంతోష్ దగ్గర ఉంటాయి కనుక మీరు ఎవరైనా ప్రతి శనివారంలో ఒక 70 మంది 50 మంది వస్తారు. అదే ఎక్కువ ఉండేటప్పుడు ఎవరైనా భోజనాలకు కూడా ముందుకు వస్తారు. అది తరువాత వచ్చిన గురువుకు నేను తెలియజేస్తాను. నాకు ఎంతగా సహకరించారో అంతకన్నా ఎక్కువగా సహకరించి ఈ పుణ్యక్షేత్రం అనుదినము అనుక్షణము అందరికీ దేవుని యొక్క దీవెనలు ఇచ్చే పుణ్యక్షేత్రముగా ఉండాలని నా ప్రార్థన, మీ ప్రార్థన. కనుక సహాయం చేసినటువంటి సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇంకా పెయింటింగ్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, లైట్ సిస్టమ్ కావచ్చు, అన్నీ కూడా ప్రజలే చాలామంది ఇచ్చున్నారు. మన వెంకటరావు కూడా, చిన్నారావు వారి యొక్క అన్నయ్య కూడా సహాయం చేస్తున్నారు. చాలామంది పేర్లు కూడా ఉన్నాయి. కనుక తండ్రి గారికి, గురువులకు, విశ్వాసులకు, అమ్మగారులకు, అస్పారెంట్స్కు, ఉపదేశులకు, ప్రతి ఒక్కరికి మరి నా తరపున మరి తండ్రి గారి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఇంకొకటి, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నది భారత మిత్రం. ఏ మిత్రం? యేసుని మిత్రం, మనందరి భారత మిత్రం. అది రక్షణ మిత్రం అనొచ్చు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇక్కడే కాదు నేను చెప్పేది. ఇలాగే 50 మంది 5,000 అక్కడికి వెళ్తే సుమారు 50,000 మందికి చెప్పవచ్చు. భారత మిత్రం పత్రిక ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికి కూడా మరి టీసీబీసీ బిషప్స్ కాన్ఫరెన్స్, తెలుగు బిషప్స్ కాన్ఫరెన్స్ సభ్యులు బిషప్స్ నన్ను ఎన్నుకోవడం జరిగింది. కనుక అక్కడి నుంచి మీరు ఎవరైనా చక్కగా రాయాలనుకున్నా, లేకపోతే మీ పెళ్లి రోజు, లేకపోతే పుట్టినరోజులు యాడ్స్ ఇవ్వాలన్నా నా నెంబర్ మీకు తెలియజేస్తాను. లేకపోతే భారత మిత్రంతో కూడా ఉంటుంది. దానికి మీరు ముందుగానే తెలియజేస్తే మీ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా అందులో ప్రచురించడం. అనేక మంది ప్రార్థన చేస్తారు. ఈవెన్ మరీగిరి పుణ్యక్షేత్రం గురించి కూడా ఇచ్చాం. పండుగప్పుడు ఎవరైనా దీనికి స్పాన్సర్ చేయొచ్చు. లేకపోతే మీరు తెచ్చుకోవాలంటే పత్రిక అనేది సెల్ ఫోన్లో కూడా ఉంటుంది. 500 కడితే డిజిటల్ భారత మిత్రం, అది ప్రతిరోజు మీరు చూసుకోవచ్చు. పుస్తకాలు రాకుండా సెల్లోనే ఉంటాయి. సెల్ లేకుండా పుస్తకమే రావాలంటే సంవత్సరానికి ఎంత? 300 రూపాయలు. అంతే. ఒక పుస్తకం 13 రూపాయలు. మనకు వీలున్న వారు చాలా తక్కువ. మనకు వీలున్న వారు నా నెంబర్ మీకు చెప్తాను, దానికి మీరు సంప్రదించినట్లయితే ఆ పుస్తకాలు మీకు ఇంటికి రావడం జరుగుతుంది. అలా అని మీరు ఎవరైనా మంచి రచనలు రాయాలనుకున్న, పాటలైనా ఏవైనా రచనలు చేయాలంటే అలా కూడా చేయవచ్చు. నా నంబర్ మీకు తెలుసు. ఇంకెవరికైనా కావాలంటే చెప్తాను. 96181188
ట్రీస్ కనుక అందరికీ కూడా మరొకసారి వందనములు. భోజనాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రెడీగా ఉన్నాయి కదా? దుమ్ములాట వద్దు, తోసుకోవడాలు వద్దు, అన్ని వీడియో తీస్తారు కనుక దయచేసి ఎవరు కూడా మరి గలాటాలు లేకుండా చక్కగా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. సిస్టర్స్ అస్పారెంట్స్ కూడా ఇక్కడే ఉంటారు, ఇక్కడ భోజనం చేస్తారు, అందరూ కూడా వెళ్ళవలసింది కోరుతున్నాం. దేవమాత సమర్పణ.